బాబాయ్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక నేను రాజన్న పాలన అందిస్తా, రైతు రాజ్యాన్ని తెస్తా అని చెప్పి అనేక మాటలు చెప్పారు. అసలు రైతుల పరిస్థితి ఎలా ఉందంటావు ఇప్పుడు? ఇప్పుడు ఏమి పరిస్థితులు ఒక్క రోడ్డు సరిలేదు. ఆ! పంటలేమో దిగుబడి రాట్లా. రాట్లా. పెట్టుబడులు అదిరిపోతున్నాయి. పెట్టుబడులు అదిరిపోతున్నాయి. హ్మ్. మామూలుగా మందు కొనాలంటే రూ. 10 తక్కువ లేదు 1200. ఆ! ఈడొచ్చేదేమో రూ. 1200 ఉండవు. అవును. మరి డబుల్ చాకిరీ. ఆ! మరి కూలీ ఆ! కూలోడి రైతుగా ఉంది ఇవాళ హ్మ్. వ్యవసాయం కన్నా. హ్మ్. మరి దానికి తోడు వర్షాలు ఏమైనా పడితే ఇక ఖాళీయే. మరి ఎప్పుడు పడదు వాన. ఆ! కోతకు వచ్చేటప్పుడు కంకి మీద కరెక్ట్‌గా కోతకు పని వచ్చేటప్పుడు చేతికొచ్చే టైంలో. చేసుకొచ్చేటప్పుడు 3 సంవత్సరాలు చట్టా పడుతుంది. హ్మ్. మరి అప్పుడు డబుల్ ఖర్చు. మీరు కంటి తోలాలంటే ఎకరానికి 5-6 వేలు అయిపోయింది. అవును. ఏది శాలలోంచి బయట తోలుతానికి అవును. ఇంత రోజులు నీళ్లు పడ్డాయి. హ్మ్. మరి ఏంది పరిస్థితి? జొన్న వదిలిపెట్టేశారు. హ్మ్. జొన్న అసలు తెత్తానికి కుదరదుగా. అవును. మొక్కజొన్న కాసి ఎట్టగొట్ట కాసి తెచ్చుకున్నారు. హ్మ్. గిట్లా హ్మ్. ఏదో అటు ఇటు కాకుండా వేసుకుంటున్నారు. మరి జగన్ గారు నేను ఉన్నాను, విన్నాను అన్నాడుగా మరి ఆయన. ఉన్నాడు. అన్నాడు. వైఎస్ఆర్ గారు లాగా. వైఎస్ఆర్ లాగా చేస్తా అంటే ఆ! ఆయన చేసేది ఆయన చేస్తున్నాడు. మరి నమ్మాంగా బాబాయ్. నమ్మి ఓట్లేసారుగా అందరూ. వేశారు. ఆ! కనీసం ఇదంతా మీరు పెట్టిన పెట్టుబడికి డబ్బులైనా వస్తున్నాయా? ఒకడికి వస్తున్నాయి ఒకడికి రావట్లా. ఒకళ్ళకి రావట్లా. ఒకడు దండకు పడుతున్నాడు, ఒకడు కొద్దిగా లాభ పడుతున్నాడు. ఆ! అంతే. గతంలో ఇసుక ఎట్లుంది బాబాయ్ గతంలో? అసలు ఇసుకే వారం మామూలుగా లేదు. ఆ! మరి ఇటు పక్క నుంచి మొత్తం అసలు ఎత్తుకెళ్తున్నారా ఆ! రేవు మొత్తం. ఆ! మరి అన్ని టిప్పర్లే. మరి పేదోడు ఇల్లు ఎందుకని కట్టుకోలేకపోతున్నాడు అంటావు? పేదోడికి ఏం కడతాడు? టైప్ పన్నోడికి 1000 రూపాయలు, ఆ! సిమెంట్ కట్ట 400, ట్రాక్టర్ ఇసుకేమో 6000, 6000, 7000. 40,000 ఆ, కడతారా? అసలు ఇల్లు కట్టాలంటే సామాన్యుడు కట్టరా. ఇప్పుడు నువ్వు నీలాంటి వాడు కట్టగలవా? కట్టలేము. ఎందుకని? ప్లాస్టింగే చేపించుకోలేకపోతున్నాం మేము. ప్లాస్టింగ్ కూడా చేసుకోలేకపోతున్నావు. మరి నేను వస్తున్నా, నేను పేదల కోసం వస్తున్నా అన్నాడుగా మరి ఆయన. వాళ్ళే అదేంది చెప్పేది. ఆయన చేసేది ఇసుక సరే. ఇప్పుడు రైతు భరోసా పడుతుంది. మందు బాబాయ్ మందు పరిస్థితి ఏంటి? మందు ఎవరు నాకు తెలియదు. మందు ఎవరని నీకు తెలియదు. అసలు మందు నేను నువ్వు తాగవు. మరి నాకు నీకు తెలిసిన వాళ్ళు తాగుతున్నారా? అసలు మన వాళ్ళకి మనకు టచింగ్ ఉండదు. ఆ. రైతు అయితే బాగా ఇబ్బందులు ఉన్నాడు. రైతు ఇబ్బందులు పడుతున్నాడు అంటావు. అయితే ఇబ్బంది పడేవాడు పడుతున్నాడు, చేర్చుగా ఉండేవాడు ఉంటున్నాడు. రకరకాలుగా ఉన్నాయి. పెట్టిన పెట్టుబడికి డబ్బులు అయితే రావట్లా. కొంత వస్తుంది, కొంతమంది రాట్లా గిడసలా. కొంతమంది వేయకుండా కౌలు లేకుండా ఎట్లుందాంలే, ఒకప్పుడు కాదు ఒకప్పుడు వస్తాయిలే అని ఆరాటపడుతున్నాయి. గతంతో పోలిస్తే ఖర్చులు పెరిగినాయి. ఖర్చులు పెరిగినాయి, బాగా పెరిగినాయి. కుత్తేంది దానికి తగ్గ ఆదాయం మాత్రం రావట్లా. తక్కువ వస్తుంది. రైట్.